హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే రాధా మనోహర్ మొక్క గురించి అండి. ఇది చాలా బాగుంటుంది కదా, మంచి వాసన ఉన్న పూల మొక్కల్లో ఇది ఒకటి అన్నమాట. ఈ రాధా మనోహర్ మొక్క గురించి చెప్పాలంటే ఇది చాలా అందంగా ఉంటుందండి. మన ఇంటి ముందు వేసినా కానీ చాలా బాగుంటుంది. మంచి క్రేపర్ కూడాను. అయితే ఇక్కడ ప్రతిసారి కూడా పాకించకుండా పైన ప్రూనింగ్ చేయడానే ఇది పాకలేదన్నమాట. ఎప్పటికప్పుడు కొమ్మలు కత్తిరివ్వడానే ఇది ఒక చెట్టులాగా అయ్యింది ఎక్కువ బ్రాంచెస్తో. అలా కాకుండా ఏదైనా సపోర్ట్ ఇచ్చినట్లయితే పాకిపోయేదండి. ఎంతవరకు సపోర్ట్ ఉంటే అంత బాగా పాకుతుందన్నమాట. మామూలుగా అయితే ఏ పూలైనా సరే, సన్నజాజి కానీ విరజాజి కానీ ఎలాంటి పూలైనా సరే పూలు పైకి తిరుగుంటాయి కదండి. కానీ ఇవేమో కిందకి వాలుంటాయి అన్నమాట. ఇదే ఈ మొక్క స్పెషాలిటీ. ఫస్ట్ పూజినప్పుడేమో తెల్లగా ఉంటుంది, తర్వాత ఏమో లైట్ పింక్ కలర్లో ఉంటుంది, తర్వాత ఏమో డార్క్ కలర్గా వస్తుందన్నమాట. ఒక్కొక్క గుత్తిలో 3 రంగులుగా కనిపిస్తాయి. ఇంకా మెయింటెనెన్స్కి వస్తే ఇది జీరో మెయింటెనెన్స్ అండి. అసలు దీనికంటూ ప్రత్యేకించి ఏమీ శ్రద్ధ చేయనక్కర్లేదు. ఒక్కసారి మొక్క తెచ్చి వేసామంటే ఇంకా అదే పాకుతుంది, అదే బ్రతుకుతుంది అనమాట. నీళ్లు కూడా రెగ్యులర్గా పోయినక్కర్లేదండి నేలలో అయితే. అదే కనుక ఏదైనా కంటైనర్లో పెడితే 2 రోజులకి 3 రోజులకి నీళ్ళు పోస్తూ ఉండాలి. 2 నెలలకి ఒకసారి అలాగా ఏదన్నా ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. అయితే దీనికి పెస్ట్ అనేది దాదాపుగా రాకపోవచ్చండి. అసలు ఎలాంటి చీడ పట్టదనమాట. పడితే మటుకు పెద్ద పెద్ద ఆకు పురుగులు అంటారు చూడండి, ఆకుతేళ్ళు, అలాంటివి పడతాయి. ఆ ఆకుతేళ్ళు పట్టాయంటే అసలు వదలవండి. ఆకులు మొత్తం రాలిపోయి ఒట్టి మొండెంలాగా అవుతుందన్నమాట మొక్క. ఇది ఎలాంటి మొండి మొక్క అంటే అంత మొండెంలాగా అయిన మొక్క కూడా మళ్ళీ చిగుర్లు వస్తాయి, మళ్ళీ పెద్దదవుతుంది, బతికి ఇన్ని పూలు వస్తాయన్నమాట. ఇది కింద నేల మీద వేసేసి పైన అప్స్టైర్స్ వరకు కూడా పాగించవచ్చండి. కాకపోతే మధ్యలో వచ్చే ఈ కొమ్మలు లాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రూన్ చేస్తూ ఉండాలి. అంతేకాదండి, గేట్కి అంటే మన ఇంటి ఎంట్రన్స్కి అటు ఇటు కూడా 2 మొక్కలు పెట్టేసి ఏదైనా ఆర్చ్ లాగా అరేంజ్ చేసి దానికి పాకించామంటే చాలా అందంగా ఉంటుందండి ఈ రాధా మనోహర్ మొక్క. ఈ పూలకైతే అందమే కాదండి, మంచి వాసన కూడా వస్తుందన్నమాట. అదిను ఈవినింగ్ టైం అనమాట. సన్నజాజి విరజాజిలాగానే సాయంత్రం అప్పుడు పూలు పోస్తాయి, అప్పుడే మంచి వాసన వస్తుంది. ఈ రాధా మనోహర్ మొక్కకైతే పూలు సంవత్సరంలో 4 సార్లుగా పోస్తాయండి. అంటే పూలు మొదలుపెట్టిన తర్వాత 1 నెల వరకు అలా పోస్తాయి, మళ్ళీ నెల తర్వాత మళ్ళీ మొదలవుతాయి అన్నమాట పూత. ఎంతో అందంగా ఉండి మంచి సువాసననిచ్చే ఈ జీరో మెయింటెనెన్స్ మొక్క రాధా మనోహర్ మొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీను ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు కూడా బాయ్.